నరేష్ గారు హాయ్ అండి. హలో ఐఎమ్ అండి. బబిత. యాక్చువల్లీ ఇంతకు ముందు హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా మీరు సినిమాలు చేసేవాళ్ళు అండ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా యు గాట్ లైక్ తేజ గారు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు మీరు సినిమాలు చేస్తూ ఉంటే. కానీ ఇప్పుడు మీరు చాలా చూజీ అయిపోయారు, ఎందుకు? లేదండి, అంటే కోవిడ్ తర్వాత అందరూ కొంచెం స్లో అయ్యామండి. మళ్ళీ బట్ ఈ సంవత్సరం ఐ హ్యావ్ 4 రిలీజెస్ అండి. అంటే లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ హ్యాడ్ ఓన్లీ వన్ రిలీజెస్ అండి. దిస్ ఇయర్ అగైన్ ఐల్ బి మై ఓల్డ్ సెల్ఫ్ అండి. సో ఆల్రెడీ నా స్వామి రంగ రిలీజ్ అయింది, ఇప్పుడు ఇది సమ్మర్లో వస్తుంది. ఇది కాకుండా ఇంకా 2 సినిమాలు సెకండ్ హాఫ్ ఆఫ్ ఇయర్లో పడతాయి. మళ్ళీ విల్ సీ దట్ పాత నరేషన్ మళ్ళీ చూస్తారు త్వరలో. వన్ లాస్ట్ క్వశ్చన్ ఫారియాజీ, యాక్చువల్గా మీరు పనిచేసిన నవీన్ పొలిశెట్టి గారు కానీ ఇప్పుడు నరేష్ గారు కానీ వీళ్ళిద్దరు మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు, ప్లస్ లొకేషన్లో కూడా ఇంప్రూవైజ్ చేయగలరు కదా. సో ఇద్దరితో పనిచేసినప్పుడు ఎవరితో పనిచేయడం మీకు చాలా టఫ్ అనిపించింది? ఎందుకు సార్ అలా గొడవ పెడుతున్నారు మీరు? లేదు సార్, ఒక ఐ థింక్ అంటే మీరు చూసి కదా సబ్జెక్ట్స్ ఎంచుకోవడంలో కూడా. నేను చూసి కాదండి, నేను అంటే ఏ సిచ్యువేషన్లో ఏ ఏ క్యారెక్టరిస్టిక్ బాగుంటుంది నేను అదే అబ్జర్వ్ చేస్తా ఫస్ట్, నచ్చితే అబ్జర్వ్ చేసేస్తా. సో నవీన్ నుంచి వేరే క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేశాను, నరేష్ గారి నుంచి వేరే వేరే టైమింగ్. అంటే ఒక సీన్లో నేను థియేటర్ చేశాను, కానీ ఒక చిన్న సీన్లో ఒక చిన్న డైలాగ్ కామెడీ ఏదో లైన్ ఉంది, దాంట్లో నాకు చిన్న టిప్ ఇచ్చారు. అంటే అది ఎంత హెల్ప్ అవుతుంది అంటే అది నాకు ఇప్పుడు కూడా వేరే ఫిల్మ్స్లో కూడా హెల్ప్ అవుతుంది. అది నాకు కూడా తెలుసు, కానీ అప్పుడప్పుడు మీరు మర్చిపోతారు, లేకపోతే సడన్గా మీకు కొత్తది అలా అనిపిస్తుంది. సో డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ టు ఆఫర్ అండి, అలా కంపేర్ చేస్తే అయిపోతుంది. రవి గారు ఇందాక నరేష్ గారు మాట్లాడుతా హెల్దీ కామెడీ గురించి, అన్హెల్దీ కామెడీ అలా ఆ లైన్స్లో ఒక మాట చెప్పారు ఈవి గారు అన్నమాట. యాక్చువల్గా చాలామంది ఒపీనియన్ ఏంటంటే ఈ ప్యారడీలు, స్పూఫ్లు, డబుల్ మీనింగ్ డైలాగులు ఇప్పుడు టెలివిజన్లో జబర్దస్త్ అనే షోలో కొంచెం ఎక్కువయ్యి, బట్ ఏంటంటే దానికి కూడా ఆడియన్స్ చాలా ఎక్కువ ఉన్నారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇండస్ట్రీ మీద, రైటర్స్ మీద కానీ డైరెక్టర్స్ మీద కానీ ఎక్కువయ్యి, ఒకప్పుడు జంధ్యాల గారి టైంలో కానీ ఈవీవి గారి టైంలో కానీ అప్పుడున్నంత, ఇప్పుడు ఇందాక నరేష్ గారు అన్నట్టు ఫ్యామిలీ మొత్తం చూసే కామెడీ పోయి అలాంటి కామెడీ ఎక్కువ, మామూలుగానే తక్కువైపోయింది కామెడీ. ఆ తక్కువైపోయిన కామెడీలో కూడా అలాంటి కామెడీ ఎక్కువ ఉంది అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకు కరెక్ట్ గా అర్థం కాదు. లాస్ట్ 2 లైన్లు మళ్ళీ జబర్దస్త్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కామెడీ టెలివిజన్ షో గురించి చెప్పను కానండి. ఇప్పుడు ఇదివరకు స్పూపులు ఓన్లీ మీ సినిమాలో చేస్తేనండి, మా సినిమా ఒకటి రిలీజ్ అయితే 3 నెలల తర్వాత మీ స్పూపులు చేస్తాం, సినిమా రిలీజ్ అవ్వడానికి 6 మంత్స్ 4 మంత్స్ పడుతుందండి. ఈరోజు ప్రతి వాడి దగ్గర ఫోన్ ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు కూడా ఫైట్లు చేసేస్తున్నారు, చిన్న పిల్లలు కూడా స్పూపులు చేసేస్తున్నారండి. సో మీమ్ అంటే నాట్ ఓన్లీ దాట్ అండి, అంటే మీమ్ పేజెస్ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, లేకపోతే క్రియేటివ్గా యూట్యూబ్లో కానివ్వండి, చాలా మంది చాలా రకరకాలుగా చేస్తున్నారండి. సో ఎక్స్పోజర్ ఇది వరకు ఓన్లీ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఉండేదండి. నా ఇప్పుడు ఎవ్రీ వన్ హ్యాస్ దట్ అంటే అది అందరి దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి అండి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో అందరు 10 మంది చేసేటప్పుడు 11 చేసేటప్పుడు బోర్ కొడుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ ఒక సినిమా చూశాడు, ఇవాళ ఇంటికి వెళ్ళిపోయాడు, ఆ రోజు ఫోన్లో రికార్డ్ చేసుకుని దాన్ని స్కూప్ చేసి పెట్టేస్తాడు. మేము ఆ సినిమా రిలీజ్ చేసి మా సినిమా షూట్ చేసి ఎన్ని పెట్టేటప్పుడు 6 నెలలు అవుతుందండి. ఇది నేను ఎప్పుడో చేశాను కదా, ఎప్పుడో చూసాను కదా అని జనాల ఫీలింగ్ వచ్చేస్తుంది. అది నా డిఫరెన్స్ అండి. ఇంకొకటి ఏంటంటే అండి, ఒకప్పుడు జంధ్యాల గారు కానీ ఈవీవి గారి సినిమాలు కానీ ఒక హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ చూసుంటాం మనం. ఇప్పుడు కూడా టీవీలో వస్తే మనం చూడడానికి రెడీగానే ఉంటాం. బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే కామెడీకి ఆ రీకాల్ వాల్యూ అనేది చాలా తగ్గిపోతుంది. ఫస్ట్ టైంకి బాగుంటుంది, సెకండ్ టైం కూడా కొంతవరకు చెల్తా, థర్డ్ టైంకి మీకు తెలిసిందే కదా రీకాల్ వాల్యూ అనేది పోతుంది. అది నేను అనేది ఏంటంటే ఈ టీవీ కల్చర్, లేకపోతే ఈ ప్యారడీలు, స్పూఫ్లు, డబుల్ మీనింగ్ డైలాగుల మీద ఓవర్ రిలయన్స్ ఎక్కువైపోయి ఆ క్వాలిటీ తగ్గుతుందని అంటారు. డెఫినెట్ గా తగ్గుతుందండి. ఎందుకంటే మీరు చెప్పిన పేర్లు ఉన్నాయి చూసారా, జంజాల గారు కానీ ఈవి గారు కానీ, వీళ్ళందరి కామెడీ మళ్ళీ చూడండి, వాటన్నిటిలోనూ ఒక సిచ్యుయేషన్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చివరి దాకా అలాగే ఉంటుంది. ఆ క్యారెక్టర్ బిహేవియర్ వల్ల మనకి ఫన్ వస్తాం, ఆ సిచ్యువేషన్ వల్ల ఫన్ వస్తుంది. ఈ రెండూ లేకుండా కేవలం మాటల మీద డైలాగ్ చేయాలనుకుంటే అది నిలబడదండి. మీరు ఇలా గుర్తు చేసుకోరు. సో క్యారెక్టర్స్ క్రియేట్ చేసినప్పుడు, కథ క్రియేట్ చేసినప్పుడు, సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే నిలబడగల కామెడీ రాయగలుగుతాం. లేకపోతే అది
ఎంత చెప్పినా నిలబడదు. ఈ టైంలో అలాంటి కామెడీ రాయడం ఈజీ అంటారా? చాలా చాలా కష్టం అండి. ఎందుకంటే ఎక్స్పోజర్ లెవెల్స్ మారిపోతున్నాయి, మనం చూసే మీడియం మారిపోతుంది, అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేసుకునేది మారిపోతుంది. ఏది పెట్టినా ఫన్ కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీరు ఏది లైక్ చేస్తే అవి వస్తూ ఉంటాయి. దాంట్లో అవన్నీ చూసిన తర్వాత థియేటర్లో నేను నవ్వుకోవాలంటే నా సిచ్యువేషన్ కరెక్ట్గా ఉండి మీకు రిలేటబుల్గా ఉంటే తప్ప, నాకు మీకు అర్థమైతే తప్ప నాకు నవ్వు రాదు. నాకే నవ్వు రాదు, జనం ఎందుకు నవ్వుతారు? రాజీవ్ గారు, థ్యాంక్ యూ. జస్ట్ వన్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ దిస్ లాస్ట్ క్వశ్చన్. మీరు నార్మల్గా యూ కేమ్ ఫ్రమ్ ఏ కార్పొరేట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్, అండ్ యూ హ్యావ్ దట్ లుక్ ఆల్మోస్ట్. ఒక దిలీప్ కుమార్ గారి లాగా సీరియస్గా, ఒక సీరియస్నెస్ అక్కడి నుంచి కార్పొరేట్ సీఈఓ లాగా కూర్చుని ఎక్కడ అసలు నవ్వడానికి కూడా మీరు ఇష్టపడట్లేదు. అండ్ మోర్ సో మీకు మిమ్మల్ని భయపెట్టారు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు, రోడ్డు మీద పడిపోతావు జాగ్రత్త అని చెప్పిన వాళ్ళు ఉన్నారని మీకు చెప్పారు. 4-5 సినిమాలు ప్రిపేర్ అయ్యి వచ్చారు అనుకోండి మీరు. బట్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఎ సీరియస్ హార్ట్ అండ్ ఎ వెరీ సీరియస్ అవుట్లుక్ టువర్డ్స్ బిజినెస్ అండ్ ఎ వెరీ సీరియస్ యాటిట్యూడ్ టువర్డ్స్ మేకింగ్ థింగ్స్ అండ్ ఫాలోయింగ్ థింగ్స్, అసలు ఈ కామెడీ సినిమా మీకు ఎలా నచ్చింది? ఇది చెయ్యాలని మీరు ఎలా అనుకున్నారు? అసలు మీకు ఈ సినిమాకి అసలు సంబంధం లేదన్నట్టుగా నాకు అనిపిస్తుంది. హౌ డిడ్ యూ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అండ్ హౌ కుడ్ యూ యాక్సెప్ట్ దిస్ స్టోరీ? హౌ కుడ్ యూ చూస్ దిస్? సార్ ఒకటి సీరియస్గా కనిపించుండొచ్చు, సారీ. ఎప్పుడైనా బీర్ తాగుతాం సార్, అప్పుడు ఫన్ కనిపిస్తుంది. ఒకటి సార్, నా బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ తెలుగు ఇండస్ట్రీ సార్. ఓకే. మా తాతగారు సి నాగేశ్వరరావు గారు ఈజ్ బిన్ అసోసియేట్ డైరెక్టర్ ఇన్ లాట్ ఆఫ్ తెలుగు మూవీస్, విజయవాహిని ప్రొడక్షన్స్, మాయాబజార్, పాతాల్ భైరవి, అలాంటి చాలా, గుణసుందరి కథ, మల్లీశ్వరి కథ. మా తాతగారు అన్నయ్య గారు, అంటే మా పెద్ద తాత సిఎస్ఆర్ గారు, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు. సో మాయాబజార్ లో శకుని, పాతాల్ భైరవిలో కింగ్ రోల్. అయ్యో, ఆయన ఇంట్రడ్యూస్ చేయకండి, మా మీడియాకే ఇన్సల్ట్ అది. ఈ సచ్ ఏ లెజెండరీ యాక్టర్ నోన్ టు ఎవ్రీబడి. సో చిలకలపూడి సీతారామ రాజీవ్ సార్ నా పేరు, పూర్తి పేరు. మరి చిలక అని పెడితే ఏంట్రా ఈ చిలక అనుకున్నాం. టైం బాగాలేనప్పుడు పేరు కట్ చేయాల్సి వచ్చింది. ఏది చేసినా అన్ని ఫ్లాప్ అవుతుంటే పేరు చేంజ్ చేసి చూసాను సార్, కలిసి వచ్చింది. మళ్ళీ ధైర్యం సరిపోలేదు మళ్ళీ మొత్తం పేరు వేయడానికి. ఆధార్ కార్డు లో అదే ఉంది, పాస్పోర్ట్ లో అదే ఉంది. చిలక పలికింది అని మా ఆవిడ చెప్తుంది. సంతోషం. పెళ్ళాక మన టైం మారింది సార్, మంచి టైం. వెరీ నైస్, వెరీ నైస్. అంటే కాంబినేషన్ సూపర్ గా ఉంది. ఆయన ఏమో అక్కడ అబ్బురు వారు, ఇక్కడేమో చిలకలపూడి వారు, ఇక్కడేమో ఈదరవారు. అసలు జనరేషన్స్ టుగెదర్ వచ్చి మళ్ళీ సినిమాని రిపీట్ చేస్తున్నందుకు మాత్రం రియల్లీ కంగ్రాచులేట్ యూ అండ్ హ్యాట్స్ అప్ టు ఆల్ యువర్ యాన్సిస్టర్స్. Thank you, sir. Really, thank you very much. Amazing, amazing. Thank you. On this very beautiful note, let's wrap this event up. Thank you so much, everybody, for joining this interaction. Media friends, andarki kuda, and thank you so much. Aa okkati adakku team members andarki kuda oka manchi teaser naithe maaku పరిచయం చేశారు. So మేము డెఫినెట్ గా ఈ హాట్ సమ్మర్ లో కూల్ సినిమా ఆ ఒకటి అడక్కు కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఫరియా, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ మేక్